అత్తయ్య గారు ఆరోగ్యం ఎలా ఉంది? రాత్రంతా ఏవో నాకు తెలిసిన వైద్యాలు చేశాను. కొంచెం తగ్గిందనుకుంటా. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఈ టాబ్లెట్లు వేసుకోండి. ఈ టాబ్లెట్లు నేను తెచ్చుకోలేనా, వేసుకోలేనా? ఏం ఆసుపత్రికి తీసుకెళ్ళలేవా? అత్త అంటే ఆ మాత్రం పట్టింపు లేదా నీకు? నా దగ్గర ఆస్తి లేదని, నా దగ్గర ఏ ఆదాయం లేదనేగా నీకు ఈ చిన్న చూపు. అదే ఆస్తిపస్తులు ఉన్న అత్తనో, ఏ పెన్షన్ ఇచ్చే అత్తనో అయితే ఇలాగే చూసేదానివా? అయ్యో, అదేంటత్తయ్య అంత మాట అన్నారు? నాకు అమ్మలాంటి వారు మీరు. మీకు ఒంట్లో నలతగా ఉందని రాత్రంతా మేలుకుని సఫర్యాలు చేశాను. చేసావులే సపరీలు. హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోవని అడుగుతున్నా. హాస్పిటల్కి తీసుకెళ్దామంటే మా ఆఫీస్లో ఇంపార్టెంట్ ఆడిట్ జరుగుతుంది అత్తయ్య. ఇవాళ రేపు సెలవు ఇవ్వరు, పర్మిషన్ ఇవ్వరు. ఏం ఇంపార్టెంటో ఏమో, నేనంటే నీకు లెక్కే లేదు. మా అత్తలకి మేము ఎలా అనుకోవాళ్ళమో తెలుసా? ఎంత చేసినా, ఎన్ని మాటలు అనేవాళ్ళు, ఎంత గడగడలాడించేవాళ్ళు. సరే అత్తయ్య, డాక్టర్ అపాయింట్మెంట్ ట్రై చేస్తాను. కుదిరితే సాయంత్రం తీసుకెళ్తాను. ఏం అక్కర్లేదు, నేను నా కూతురు దగ్గరికి పోతా. నువ్వే తాళం వేసుకొని పో. ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఏమన్నా అర్థం పద్ధం ఉందా? నేను చూస్తున్నాగా వదిన నీకు ఎంత గౌరవం ఇస్తుందో. హాస్పిటల్కి తీసుకెళ్ళడం కుదరలేదని తనని అన్ని మాట్లాడినావా? పాపం వదిన మనసు ఎంత బాధపడి ఉంటుంది. నాన్న ఊర్లో లేకున్నా, అన్నయ్య విదేశాల్లో ఉన్నా వదిన నీకు ఏ లోటు లేకుండా కన్నెతల్లిలా చూసుకుంటుంది. మీ అత్త నిన్ను ఎప్పుడో టార్చర్ పెట్టిందని ఆ ఫ్రస్ట్రేషన్ వదిన మీద ఇలా తీర్చుకోవడం అన్యాయం అమ్మా. నిన్ను ఇప్పుడే డాక్టర్ దగ్గరకు తీసుకుపోగలను, కానీ అది ఈ సమస్యకు పరిష్కారం కాదు. వదిన ఇప్పుడే కాల్ చేసి మాట్లాడింది. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుందట. ఆఫీస్ నుంచి కొంచెం రావడం లేట్ అయినా నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పింది. వెళ్ళు, మీ ఇంటికే వెళ్ళు. మీ కోడల్ని అర్థం చేసుకో. నీలో ఉన్న ఆహాన్ని విడిచిపెట్టు. తనని తల్లిలా ఆదరించు. ఫోన్ కలుపు తనకి, సారీ చెప్తా. అత్తను అన్న అహంతో నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో నువ్వు చెప్తుంటే అర్థమవుతుందమ్మా.